సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు వేసవి వస్తుంది యాక్చువల్‌గా. సో టెంపరేచర్స్ పెరుగుతూ వస్తున్నాయి. నవజాత శిశువుల విషయంలో కానీ, పిల్లల విషయంలో గానీ, ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో నవజాత శిశువుల ముఖ్యంగా విషయంలో డిహైడ్రేషన్ కావచ్చు. ఆ! ఫీడింగ్ సరిగ్గా కాకపోతే. కాబట్టి మొదటి నుంచి కూడా పిట్ట పుట్టిన తర్వాత పుట్టిన గంటలోపే పాలివ్వాలి. తర్వాత 2-3 అవర్స్ మినిమమ్ ఇవ్వాలి. హ్మ్. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిపాలు సాధారణంగా అందరికి వస్తాయి. కానీ తల్లిపాలు ఇవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. హ్మ్. ఆ తల్లికి సరైన సపోర్ట్ రావాలి. హ్మ్. సో సపోర్ట్ ఎవరు? భర్త ద్వారా, ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దల ద్వారా అందరూ ఆమెకి సహాయం చేయాలి. హ్మ్. సో ఏ రకమైన సహాయం? ఆమెకు సరైనటువంటి పోషకాహారం, 2-3 లీటర్ల లిక్విడ్స్ ద్రవ పదార్థాలు, కొంచెం రెస్టు. ఒకవేళ ఆమె అలసిపోయి ఉన్నప్పుడు మిగతా వాళ్ళు బిడ్డను ఎత్తుకోవడం. తర్వాత కొన్నిసార్లు మరీ బాగా అలసిపోయినప్పుడు కొంచెం పాలు ఎక్స్‌ప్రెస్ చేసి ఇంకెవరైనా ఇవ్వగలగడము. హ్మ్. తర్వాత ఆమెకి ఆ పనులు చేసుకోవడానికి సాయం చేయకపోయినా కొన్నిసార్లు ఆమెకు అదనముగా పనులు చెప్పకపోవడం. సో ఇలా అన్ని రకాలుగా కుటుంబం అంతా కలిసి చేస్తే ఆమె బిడ్డకు తప్పకుండా పాలివ్వగలుగుతది. ప్రధానంగా వేసవి కాలంలో తల్లికి వాటర్ చాలా ముఖ్యం. అంటే లిక్విడ్స్ చాలా ముఖ్యం. హెల్తీ లిక్విడ్స్ ఆఫ్‌కోర్స్. అండ్ బేబీకి కూడా తల్లి ద్వారా వస్తాయి అవి. హ్మ్. సో అదొక ప్రధానమైనటువంటి. ఇంకోటేందంటే డీహైడ్రేషను టెంపరేచర్ కూడా వల్ల అయితది. హ్మ్. సో 42, 40, 38 అట్లా టెంపరేచర్ ఉన్నప్పుడు బిడ్డలు జనరల్ కాన్సెప్ట్ ఏందంటే చనుబిడ్డ, పుట్టిన బిడ్డ బాగా పట్లేసేయాలి. హ్మ్. నో అవసరం లేదు. ర్యాపింగ్ ఎక్కువ. ఎండాకాలంలో బరువు మంచిగున్న బిడ్డకి అలా అవసరం లేదు. మరీ ఉక్కబోసినట్టు ఉండకూడదు. ఫ్యాన్ ఉన్న వాళ్ళు ఫ్యాన్ ఏసుకోవచ్చు. కానీ నేరుగా బిడ్డ కింద పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్ ఒకవేళ ఏసీ ఉన్న వాళ్ళైతే ఏసీ కూడా వాడుకోవచ్చు. 25-26 డిగ్రీ. హ్మ్. లేదు మనం చాలా వేడిగా పెట్టి చాలా ఉక్కబోస్తే బిడ్డకి డీహైడ్రేషన్ అవుతది. ఆ డీహైడ్రేషన్ ద్వారా బిడ్డకి ఫీవర్ వస్తది. ఎప్పుడైతే ఫీవర్, డీహైడ్రేషన్ అయితే బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతుంటది. హ్మ్. సో అది ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్. ఒకవేళ ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఫస్ట్ 1 వీక్‌లో ఎప్పుడైతే డీహైడ్రేషన్ ఎక్కువ అవుద్దో, ఫీడింగ్ సరిగ్గా కాదో జాండీస్ లెవెల్ పెరిగిపోద్ది. హుహు. కొన్నిసార్లు ప్రమాద స్థాయిలోకి పోద్ది. సో అది ప్రధానంగా మీరు వేసవి గురించి అడుగుతున్నారు కాబట్టి. ఇకపోతే పిల్లల్లో కూడా అంటే ఇప్పుడు వేసవి అనంగానే సెలవులు. సెలవులు అనంగానే ఆటలు. కానీ దురదృష్టవశాత్తు ఆటల్లో కూడా ప్రాబ్లమ్ ఉంది ఈ రోజుల్లో. హ్మ్. ఆటలు అంటే వీడియో గేమ్స్ అయిపోయినాయి. అలా కాకుండా హోప్‌ఫుల్లీ బయటికి పోయి ఆడుతున్నారు. ఇప్పుడు ఆడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదంటే బాగా వాటర్ తీసుకోవడం, ఫ్లూయిడ్ ఇంటేక్, హెల్తీ లిక్విడ్స్, కొబ్బరి నీళ్ళు, వాటర్, నాట్ కూల్ డ్రింక్స్. ఓకే. అంటే ఉదయం 10 లోపు ఆర్ 9 లోపు ఎండ బాగా రాకముందుకే ఆర్ సాయంకాలం ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవడము, అలా చేయడము. తర్వాత కాటన్ గుడ్డలు అంటే ఈ స్వెట్‌ని పీల్చేటువంటి కాటన్ గుడ్డలు ఏసుకోవడము. సాత్వికమైనటువంటి సింపుల్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ హ్మ్. పిల్లలకి. అంటే మామూలుగా హెవీ స్పైసెస్ ఉన్నాయి కానీ బాగా ఆయిలీ ఉన్న ఫుడ్డు ఎండాకాలంలో అంత ఈజీగా జీర్ణం కాదు. హ్మ్. లిక్విడ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వడము ఇలా. ఇంకొకటి ఏందంటే ఎప్పుడైతే ఆటలు ఆడుతుంటారో పిల్లలు ప్రమాదాల బారిన పడుతుంటారు. హ్మ్. సో దానికి కూడా వాళ్ళు వాడుకునేటువంటి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయా? లేదా? అంటే ఏమైనా దెబ్బలు తాకించుకునే పరిస్థితి ఉందా? అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి మూడవది ప్రయాణాలు. ప్రయాణాలప్పుడు కూడా పిల్లలకి వడదెబ్బ తాకకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఎనఫ్ ఫ్లూయిడ్స్ ఎంటబెట్టుకోవడం, వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇస్తూ పోవడము. అది మంచి సింపుల్ వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రాల్ అంటే ప్రాణరక్షక ద్రవం ఓఆర్ఎస్ అంటాం, ఓరల్ రీహైడ్రేషన్ అటువంటివి కూడా పిల్లలకి మామూలుగా కూడా ఇచ్చుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. హ్మ్. సో తర్వాత అటువంటి ఆ ప్రయాణం కూడా మరి ఉదయం టైంలో కానీ, సాయంకాలంలో కానీ చేయడము. అలా చేసుకొని కొన్ని జాగ్రత్తలు పట్టించుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.